ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే అండి, మరి శనగపప్పు పొంగల్ తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. శనగపప్పు పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, మిరియాలు 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1/2 టీ స్పూన్. కావలసిన పదార్థాలు ఏంటి చూసారు కదా రాజుగారు. మనం శనగపప్పు పొంగల్ తయారు చేసిన ముందుగా బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే అండి, శనగపప్పుతో పొంగల్ ఎలా తయారు చేసుకోవాలి చూస్తున్నానండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే శనగపప్పు, బియ్యం ఓకే ఒక 10-15 నిమిషాల పాటు అలా నానబెట్టేసి 15 మినిట్స్ సరిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇలా మెత్తగా వచ్చేట్టుగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, రెండు కలిపి నానబెట్టుకొని కలిపి ఉడకపెట్టుకోవాలి. అవునండి. ఓకే, ఓకే ఇక్కడ నేతితో పోపు పెట్టుకుంటున్నాం. నేతితో పోపు అంటే ఇది కొంచెం కట్టి పొంగల్ స్టైల్లో ఉంటుందని చెప్పారు కదా. అవునండి. సో ఇక్కడ ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే మిరియాలు, ఓకే, సో కొద్దిగా జీలకర్ర, అంటే తాలింపు దినుసుల్లో మనం ఓన్లీ జీలకర్ర ఇంకా ఆవాలు మాత్రమే, అలాగే కొద్దిగా ఇంగువ, సో ఆ స్మెల్ తెలుస్తుందండి వేసండి పప్పు బాగా వేగిన తర్వాత. ఓకే, కరివేపాకు, అలాగే అల్లం ముక్కలు. అల్లం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. అవునండి, అంటే ఇప్పుడు ఇది చలికాలం కదండి. సో ఈ సీజన్ తగ్గట్టుగా మిరియాలు అలాగే అల్లం ఈ రెండు కూడా బాగా మనకు ఉపయోగపడతాయి. సో ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే పోతుంది, అలాగే గొంతు కూడా బాగా క్లియర్ అవుతుంది. అవునండి. కొద్దిగా పసుపు. సో ఇది కొంచెం అల్లం మనకు వేగాలండి. ఓకే, మరి చిట్కా చూసేద్దామా ఈ లోపు? ఓకే అండి. మీ అందరి కోసం ఈ చిట్కా. మీ బాడీ స్కిన్ ఫ్రెష్గా అవ్వాలి అంటే మీరు స్నానానికి ముందు శనగపిండిలో కొద్దిగా పెరుగు ఇంకా తేనె ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి బాడీకి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా చేస్తే స్కిన్ ఈజీగా క్లీన్ అవుతుంది, మీరు ఫ్రెష్గా ఫీల్ అవుతారు. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, సో మంచి స్మెల్ వస్తుందండి. ఓకే, దీంట్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తున్నాం. ఓకే, సో కొబ్బరి కూడా కొంచెం వేగాల. అవునండి. ఓకే, అంటే ఈ ధనుర్మాసం మొత్తం కూడా ప్రతిరోజు దేవుడికి నైవేద్యం పెడుతుంటారు కాబట్టి రోజుకి ఒక్కొక్క వెరైటీ అన్నమాట. సో డిఫరెంట్ గా చేస్తే సో బాగుంటుంది. ఓకే, రుచికి సరిపడా ఉప్పు. సో ఇక్కడే మనం ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి రైస్ లో బాగా కలుస్తుంది కదా. అవునండి. రాజుగారు, ఇక్కడ శనగపప్పు అలాగే బియ్యం రెండు కూడా ఎందుకని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అంటే మనకి పొంగల్ అనగానే కొంచెం మెత్తగా ఉంటుంది కదండి, కొంచెం లూజ్గా ఉంటుంది. మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు, బియ్యం అండి. అంటే అన్నంతో కంపేర్ చేస్తే శనగపప్పు కొంచెం అందులో సగం తీసుకోవాలా? అవునండి. ఓకే, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం లూజ్గా ఉండాలి. కావాలంటే ఇందులో జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పు కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో అక్కడక్కడ మిరియాలు కూడా తగులుతూ ఉంటాయి. శనగపప్పు కూడా మనకి బాగా స్మాష్ అయిపోలేదు కదా, కొంచెం పప్పుగా తెలుస్తుంది. అక్కడక్కడ కొన్ని అలా తగులుతూ ఉంటాయి. ఓకే, సో రెడీ అండి. రెడీ అండి. పొంగల్ రెడీ అండి. శనగపప్పు పొంగలి. ఎస్. ఓకే అండి, మరి పొంగల్ రెడీ అయిపోయింది. మరి ఈరోజు కార్వింగ్ ఏం చూపిస్తారు?
పుచ్చకాయ మీద ఒక డిజైన్ చేస్తున్నాను అండి, ఫ్లవర్ చేస్తాను. ఫ్లవరా? ఓకే, ఇంతకుముందు చాలా ఫ్లవర్స్ చూపించారు పుచ్చకాయ మీద ఎలా చేసుకోవాలంటే. సో ఫస్ట్ ఒక హాఫ్ అంతా కూడా మనం పీల్ పీల్ చేసేసుకోవాలి. చేసి పెట్టేస్తాను. ఓకే, ఇది కూడా ఈజీగా చేసుకునేది. వి షేప్లో పెటల్స్ చేసేస్తున్నాను. వి షేపా? వి షేప్లో. ఇది కొంచెం దీన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాను పైకి. కొన్ని ఫ్లవర్స్ కి నిజంగానే పెటల్స్ షార్ప్ గా ఉంటాయి, కార్నర్స్. ఎస్ అండి. తర్వాత వీటికి ఇలా బార్డర్స్గా ఒక పల్చటి లైన్ వేస్తున్నానండి. సో ఇది పెటల్ యొక్క అంటే ఆ రేకులు ఉంటాయి కదా, ఓకే, సో పల్చగా వచ్చేట్టుగా చూపిస్తున్నాం. సో ఇక్కడ మనం ఎంత పల్చగా తీసుకుంటే అంత బాగా కనిపిస్తుంది ఫ్లవర్. ఓకే, ఓకే, సో ఇక్కడ నుంచి లేయర్ తీసేస్తున్నాను కొంచెం కేర్ఫుల్గా. సో మనం ఏదైతే ఆ లేయర్ ఇచ్చామో పల్చగా అది ఎలివేట్ అవుతుంది. ఆ లేయర్ కూడా కట్ చేసేప్పుడు ఈ నైఫ్ ఎడ్జ్ దానికి తాకకుండా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. వావ్. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సేమ్ అదే మెథడ్. మళ్ళీ వి షేప్. ఎస్. సో మనం పుచ్చకాయ కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే మనకు లేయర్స్ ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇందాకట్లాగే పల్చటి లేయర్. ఓకే, ఓకే, మళ్ళీ సేమ్ అలాగే. ఓకే అండి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి అన్ని లేయర్స్ మనం తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఇంకొక లేయరా? లేదండి, లీఫ్ లాగా వేసేస్తాను బార్డర్గా. ఓకే, ఎందుకంటే ఇంకా కొంచెం పెద్ద పుచ్చకాయ అయితే మనం ఇంకొక లేయర్ కూడా తీసుకోవచ్చు. ఎస్. ఓకే, ఇలా లీఫ్ షేప్ వేసుకుని మళ్ళీ ఇక్కడ ఇంకొక లీఫా? వేసండి. ఓకే, 4 లీవ్స్ వచ్చాయి. ఓకే, అంటే 2 పెటల్స్ మధ్యలో లీఫ్. ఎస్ అండి. సో ఇక్కడ ఇది కొంచెం ఇలా లెవెల్ చేసుకుని ఓకే ఇలా మధ్యలోంచి వచ్చేసి అంటే లీవ్స్ కి లైన్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే. అవి చూసి సో ఈ మధ్యలో కూడా కొంచెం మళ్ళీ క్రాస్గా. చాలా బాగుందండి, ఓకే అండి. కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు Yes. ప్లేట్. చూస్తున్నారు కదండి, మరి శనగపప్పు పొంగల్ రెడీ అయిపోయింది. అలాగే ఈ రోజు మనం తయారు చేసిన కార్వింగ్, సో పుచ్చకాయ మీద ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ మరి రాజుగారు వేశారండి.